This is the structure of the building and the plan of the building. ఇది ఒక గృహాన్ని కట్టడానికి కావలసిన ఒక ప్లాన్ అయి ఉన్నదండి. Why the God says that you are my building? ఎందుకు దేవుడు చెప్తున్నాడు మీరు నా గృహమై ఉన్నారని? Think about it. దాని విషయం ఆలోచించండి. Who are you? మీరు ఎవరై ఉన్నారు? You are the building of God. దేవుని గృహమై ఉన్నారు. Where the God lives inside in you. ఎక్కడ ఆ గృహంలో దేవుడు నివాసముగా ఉంటాడు. How he built that building. ఆ ఒక గృహాన్ని ఏ రీతిగా కట్టుకోవాలి? It is the open place. అదంతా ఓపెన్ ప్లేస్ గా ఉంది. Various thrones, various trees are there. ఎన్నో ఒక చెట్లు ఉన్నాయి. So it is a terrible land we can see there. భయంకరమైన ఒక స్థలాన్ని మనం చూస్తున్నాము. What the God has done? అయితే దేవుడు ఏం చేసి ఉన్నాడు? He put a bulldozer. ఒక బుల్డోజర్ ని తెచ్చి He made level of that ground. ఆ ఒక స్థలాన్ని మొత్తం లెవెల్ చేసి ఉన్నాడు. He cleaned everything. ప్రతి ఒక్కటి శుభ్రపరిచి ఉన్నాడు. There he started to build one great house. అంతా ఒక స్థలాన్ని శుభ్రపరిచిన తర్వాత అప్పుడు గృహాన్ని కట్టి ఉన్నాడు. Dear brothers and sisters, ప్రియ సోదరులారా, in the same way God builded you. అదే రీతిగా దేవుడు మిమ్మల్ని కట్టి ఉన్నాడండి. You are a wasteland. మీరందరూ వ్యర్థమైన ఒక భూమిలో అయి ఉన్నారు. There is nothing speciality inside in you. మీలో ఏదో ఒక ప్రత్యేకత ఏమీ లేదు. You are zero. మీరు జీరో అయి ఉన్నారు. Cleaned it దాన్ని శుభ్రపరిచినాడు by the blood of Lord Jesus Christ. దేవుని యొక్క రక్తముతో దాన్ని శుభ్రం చేసి ఉన్నాడు. He shed his blood on that ground. ఆ ఒక భూమి మీద ఆ ఒక స్థలం దేవుని రక్తాన్ని చింది ఉంచున్నాడు. He leveled all the ground of that land. ప్రతి ఒక్క స్థలంని సిద్ధపరిచి సరిచేసినాడు. He shedded his blood for you. ఆయన నీ కొరకు ఆయన రక్తాన్ని Dear brothers and sisters, ప్రియ సోదరులారా, you must think. మీరు ఆలోచించండి. Your body is cleaned నీ యొక్క దేహము పరిశుద్ధపరచబడి ఉన్నది by the blood of God. దేవుని యొక్క పరిశుద్ధమైన రక్తము ద్వారా. And he laid the pillars there. అక్కడ పిల్లర్స్ లేపి ఉన్నారు. He started to construct the building. అక్కడ గృహాన్ని కట్టడానికి స్టార్ట్ చేసి ఉన్నారు. How? ఏ రీతిగా? We go to the first Peter. మొదటి పేతురు రాసిన పత్రిక chapter 2 రెండవ అధ్యాయము verses 4. 4వ వచనం అండి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి పరచబడినదియు అమూల్యమును జీవమునైన It is a living stone. రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ళవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. Hallelujah. You are the living stone. మీరు సజీవమైన రాళ్ళై ఉన్నారు. You are building up as a church of God. దేవుని ఆలయంగా మీరు కట్టబడుతున్నారు. As a spiritual church. పరిశుద్ధాత్మతో నింపబడిన ఆలయముగా కట్టబడుతున్నారు. You are the living stone. సజీవమైన రాళ్ళు. See, this is one stone. ఇది ఒక రాయి అయి ఉన్నది. The stone can walk. ఈ యొక్క రాయి ఇది నడవగలదా? Can it move from here and there? ఇది ఇక్కడ నుంచి అక్కడికి పోగలదా? It is the dead stone. ఇది చచ్చిన రాయి అయి ఉన్నదండి. But who are we? అయితే మనం ఏమై ఉన్నాము? I am the stone. నేను ఒక రాయి అయి ఉన్నాను. I can move here and there. నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళగలను. Because ఎందుకంటే I am a living stone. నేను సజీవమైన రాయి అయి ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. This stone can pray. ఈ యొక్క రాయి ప్రార్థించగలదు. This stone can speak. ఈ యొక్క రాయి మాట్లాడగలదు. This stone can listen. ఈ రాయి వినగలదు. This stone can cry before God. దేవుని ఎదుట ఈ రాయి ఏడవగలదు. This stone can praise God. ఈ రాయి దేవుని మహిమపరచగలదు. This stone can worship God. ఈ రాయి దేవుని ఆరాధించగలదు. But today many people are there. దినము చాలా ఒక జనులు They ఉన్నారు. are like dead stone. ఈ దినంలో మనం చూసినట్లయితే చాలా మంది చచ్చిన ఒక రాళ్ళ వల్ల జీవించుతున్నారు. They are not like a living stone. వాళ్ళు సజీవమైన రాళ్ళగా ఉండటం లేదు. They don't worship God. దేవుని ఆరాధించటం They లేదు. don't pray to God. దేవుని ప్రార్థించటం లేదు. They don't knees before God. దేవుని ఎదుట మోకాలు వంగటం లేదు. They are like a dead people. వాళ్ళు చచ్చిన ఒక జనముగా ఉన్నారు. Don't be friendly with them. వాళ్ళ ద్వారా స్నేహాన్ని పెంచొద్దండి. Be far from those people. అలాంటి వారితో దూరంగా ఉండండి. Because ఎందుకంటే you are the living stone. నీవు సజీవమైన రాయిగా ఉన్నావు. You are moving to worship place. దేవుని యొక్క పరిశుద్ధమైన స్థలానికి నువ్వు వెళ్ళగలవు. You are praying for the people. జనుల కోసం ప్రార్థించగలవు. Because you are a special stone. ఎందుకంటే మీరు ప్రత్యేకమైన ఒక రాయి అయి ఉన్నారు. That's why the God started to build you. అందుకే దేవుడు కట్టడానికి ప్రారంభించాడు. If we
build our building in a proper plan, మన ఒక కట్టడంని మనం క్రమమైన ఒక రీతిలో కట్టినట్లయితే our family will be happy. మన ఒక కుటుంబాలు సంతోషంగా ఉంటారు. Children will be in the disciplinary life. మన పిల్లలు కానీ క్రమశిక్షణలో ఉంటారు. Will receive successful life in their వాళ్ళ life. జీవితంలో Future. వాళ్ళు యశస్సు అందుకుంటారు. They will reach the goals in their future. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదో, గురి ఏమై ఉన్నదో దాన్ని పొందుకుంటారండి. In your family, everybody will be happy. కుటుంబంలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉంటారు. When it happens, ఎప్పుడు ఇదన్నీ జరుగుతాయండి? when you start to build the building in a proper way. ఎప్పుడైతే మీరు క్రమశిక్షణతో మీరు గృహాన్ని కట్టడానికి ప్రారంభించుతారో If అప్పుడు. you're not interested to build, గృహాన్ని కట్టడానికి మీలో ఆసక్తి లేనప్పుడు you will be misleaded. క్రమము తప్పి నడుస్తావు. Coming future, it will be misleaded. వచ్చే భవిష్యత్ కాలం ప్రతి ఒక్కటి గాని క్రమము లేని ఒక రీతిలో వెళ్ళిపోతుందండి. That is what the God doesn't like it. అది దేవుడికి అది ఇష్టం లేదండి. Every son should be in a disciplinary. ప్రతి ఒక్కరు ఒక క్రమశిక్షణలో ఉండాలి. Every family should be the temple of God. ప్రతి ఒక్క కుటుంబము దేవుని ఆలయమై ఉండాలి. That's why అందుకే the Satan comes to you. నీ దగ్గరికి సాతాను వస్తాడు. He wants to break your building. నీ యొక్క గృహాన్ని పడివేయడానికి సాతాను ప్రయత్నిస్తాడు. Don't ask any suggestions by fools. అజ్ఞానులతో ఏ ఒక సలహాలు అడగవద్దండి. Don't go to them. వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దండి. Ask to the children of God. దేవుని పిల్లలనే అడగండి. Ask pastors. దేవుని సేవకులను అడగండి. Ask servants of God what to do or what not to do. దేవుని సేవకులను అడగండి ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదు అని. Don't listen to foolish people. అజ్ఞానుల ఒక మాటలని మీరు వినొద్దండి. Brothers and sisters, ప్రియ సోదరులారా, who are you? మీరు ఎవరై ఉన్నారు? You are the field of God. మీరు దేవుని పొలమై ఉన్నారు. And who are you? మీరు ఎవరై ఉన్నారు? You are the building of God. మీరు దేవుని గృహమై ఉన్నారు.